ధన్యవాదాలు. నీ భావోద్వేగంతో ప్రతి వస్తువుని, మనిషిని, జంతువుని, కీటకాన్ని నీ మాంసపు నేత్రము ద్వారా చూస్తావు. కాబట్టి చూడబడేది దాని వాస్తవికత నీకు తెలియదు. మార్పు నీ మనోస్థితిలో కలిగితే నీ బాహ్య ప్రపంచంలో మార్పు కలుగుతుంది. నీ సంకల్ప దిశను బట్టి నీ ప్రపంచ మార్పు దిశ ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం, ప్రస్తుతం, వర్తమానం, ఇప్పుడు, ఈ క్షణం నీ ఉండు. 1 ఇంచ్ కూడా వెనుకకు వెళ్ళకు, 1 ఇంచ్ కూడా ముందుకు వెళ్ళకు. ప్రతి క్రియలోనూ ఇలాగే ఉండు. ఇది ప్రాక్టీస్ చేయి, నీవు అద్భుతంగా మిగిలిపోతావు. నీ కనుల ముందు కదలాడే దేనిని సీరియస్గా తీసుకోకు. అలా అది సాగని. రియాక్ట్ అవ్వకు, నిశ్చలంగా ఉండు. అవసరానికి మించి మాట్లాడకు. అప్పుడు నీవు అద్భుతం. ప్రతి వస్తువు, విషయము వాస్తవముగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా, ఇప్పుడే వర్తమానంలో ఈ క్షణమే నేను చెప్పినట్లుగా నీవు ఉంటే ప్రతి వస్తువు, విషయము వాస్తవముగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అన్నీ అలాగే వాస్తవ రీతిలో అనుభవానికి వస్తాయి. అప్పుడు ఆ అనుభవం, అనుభూతి అద్భుతం. నీవు అలా ఉండాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్రయత్నం చేయి. ధన్యవాదాలు.